హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి మీకు ఈ ఛానల్లో మీకు జాబ్ అప్డేట్స్, అలాగే మీకు ఆన్లైన్ క్లాసెస్, అలాగే రీజనింగ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.competitiveexam.com మీకు అప్డేట్లు ఉంటాయి. మనం ఇప్పుడైతే ఎన్టీపీసీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనకు ఈ యొక్క రీజనింగ్ సంబంధించి ఒక వీడియో అయితే అయిపోయింది. ఆ వీడియో చూడకుండా ముందు అది వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అలాగే పైన కాస్ట్లో వేస్తాను, అక్కడికి వెళ్ళని చూడండి. లేదంటే మా ఛానల్ని విజిట్ చేసినా మీరు చెక్ చేసుకుని చూడండి. మరి ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించి పార్ట్ 1 వీడియో. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, ఒక 40 to 50 పేపర్స్. మరి ఆ పేపర్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే దీని ద్వారా మనం ఒక 40-50 మోడల్ పేపర్స్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం బయట మోడల్ పేపర్స్ ఏవి కంప్లీట్ చేయడం లేదు. మనకు రైల్వేలో ఇంతకుముందు అటువంటి ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అటువంటి ప్రశ్నలే మనం సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఇదే తరహాలో ఇప్పుడు కూడా మరి ఎంటీసీ ఎగ్జామ్కి ఇదే ప్రాబ్లమ్సే, అంటే ఇదే మోడల్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క చాలా మోడల్స్ అనేది కవర్ అవుతాయి. మనకు డైలీ వీడియోస్ చేస్తుంటే కొన్ని వందల మోడల్స్ కవర్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం మీకు చాలా యూజ్ అవుతుంది. దీంతోడుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనమైతే క్లాస్లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియోస్ లెంత్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ కానీ నేర్చుకుందాం. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ సంబంధించి. మరి చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే √1 - sin² θ డివైడెడ్ బై 1 - cos² θ అని ఇచ్చారు. మరి ఇక్కడ మన ట్రిగ్నామెట్రీకి సంబంధించి సైన్కి కాస్కి రిలేషన్గా ఒక ఫార్ములా అయితే ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మీకు sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకు ఇది ఒక రూల్ అనమాట. sin² θ ప్లస్ cos² θ అనేది 1 అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని 1 - sin² θ అన్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క sin² θ అవతల మనం పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు మనం డైరెక్ట్గా సాల్వ్ చేద్దాము. ఇక్కడ sin² θ అని మనం అవతల పంపిస్తే యూతలు మనకి ఏమవుతుంది, అప్పుడు 1 - sin² θ అవుతుంది అవతలకి వెళ్తే. అప్పుడు మనకి ఇక్కడ యూతలు ఏం మిగిలి ఉంటుందంటే ఇక్కడ cos² θ మిగిలి ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా cos² θ అయితే రాస్తున్నాము. మరి మీరైతే ఇక్కడ రైటింగ్ అనేది కాస్త సరిగా ఉండదు, మీరు వింటున్నారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. cos² θ రాసాము, ప్లస్ డివైడెడ్ బై ఉంది ఇక్కడ. తర్వాత మీకు ఇక్కడ 1 - cos² θ ఇచ్చారు. అంటే ఇప్పుడు cos² θ అవతల పంపిస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 - cos² θ వెళ్తే ఇక్కడ మనకి ఏం మిగిలి ఉంటుందంటే sin² θ మిగిలి ఉంటుంది. కాబట్టి మనము sin² θ అయితే రాస్తున్నాం ఇక్కడ. మరి మనకు తెలిసినటువంటి రిలేషన్ మనకి ఏం తెలుసు అంటే, మనకు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ cos² θ బై sin² θ అవుతుంది. మరి కాస్ బై సైన్ మనకి ఏమవుతుందంటే, మనకు ట్యాన్ వచ్చేసి మీకు సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది. కాస్ బై సైన్ అంటే మనకు ఈ ఒకరిని రూల్స్ అనమాట. మీరు ఇవన్నీ ప్రైమరీ బేసిక్స్ అన్ని చదువుకోవాలి. మీకు ప్రైమరీ బేసిక్స్ అని చదువుకుంటే అర్థమవుతాయి. ఇక్కడికి నేను వీలైనంత వరకు కవర్ చేస్తాను. ఇప్పుడు మీకు సైన్ డివైడెడ్ బై కాస్, sin θ డివైడెడ్ బై కాస్ θ అంటే మీకు ఏమవుతుందంటే మీకు ట్యాన్ θ అవుతుంది. మరి అదే మీకు cos θ డివైడెడ్ బై sin θ అంటే మీకు cot θ అవుతుంది, కాట్ అవుతుంది అక్కడ. మరి ఇక్కడ మీకు చూసుకున్నట్టు ఇక్కడ cos బై sin ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే √cot θ అవుతుంది. cot θ అంటే మీకు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్కి కాస్కి రెండింటికి, కాబట్టి ఇప్పుడు మీకు ఏమవుతుంది cot² θ అవుతుంది. మరి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకు ఏం మిగులుతుందంటే cot θ అయితే మిగులుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు cot θ అయితే ఆన్సర్ అవుతుంది. మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏలో ఉంది cot θ. మరి కరెక్ట్ ఆన్సర్ cot θ. ఇంకోసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మనకున్నటువంటి సైన్కి కాస్కి రిలేషన్ ఉన్నటువంటి ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఏంటంటే మనకు sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఇక్కడ ఇదే ఫార్ములాని క్వశ్చన్ రాసుకున్నాము. ఇప్పుడు 1 - sin² θ ఏమవుతుందంటే, ఈ యొక్క మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే cos² θ అనేది యూతల నుంచి sin² θ అవతల పంపిస్తే ఈ బేసిక్ ప్రాబ్లమే. మరి మనకు అవతల పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అవతల మైనస్ అవుతుంది. అవన్నీ మీకు బేసిక్ తెలిసి ఉండాలి. మరి కాబట్టి 1 - sin² θ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే cos² θ అయితే మిగిలింది. కాబట్టి అప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు, ఈ యొక్క 1 - sin² θ అని cos² θ రాసుకున్నాము. తర్వాత డివైడెడ్ బై అలాగే రాసాము. తర్వాత cos² θ అని 1 - cos² θ అంటే sin² θ రాసేసాము. తర్వాత ఇప్పుడు దీన్ని బై అంటే మనం ఈ విధంగా రాసుకున్నాము. జనరల్గా మనకి ఏంటంటే sin θ బై cos θ అంటే tan θ అవుతుంది. అదే రివర్స్ cos θ బై sin θ అంటే ఏమవుతుందంటే మనకు cot θ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు cos బై sin ఉంది కాబట్టి cot θ రాసాము. మరి స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి స్క్వేర్ రాసాము. స్క్వేర్కి రూట్కి ఎప్పుడైనా కూడా స్క్వేర్ రూట్ ఉందనుకోండి క్యాన్సిల్ అవుతుంది. అది ఇక్కడే కాదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మ్యాథ్స్లో మనకు స్క్వేర్ రూట్ వచ్చిందనుకోండి మనకు అవి క్యాన్సిల్ అయిపోతాయి మనకు ఒకే చోట ఉన్నప్పుడు. కాబట్టి అప్పుడు మనకు ఏమవుతుంది ఆన్సర్ అంటే cot θ అయితే మనకు ఆన్సర్ అయితే అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ అయితే అది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
మరి చాలా సింపుల్ బిట్ ఇది. హౌ మచ్ ఈజ్ 1 డెకాలీటర్? 1 డెకాలీటర్, లీటర్ ఇచ్చారు. డెకా అంటే మనకు అర్థం ఏంటంటే 10 అని అర్థం. డెకా అంటే 10 అని అర్థం. కాబట్టి మీకు లీటర్ అని ఆల్రెడీ ఇచ్చారు. మనకు కిలో లీటర్ అయితే రాదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డెకా అంటే 10, లీటర్ అంటే 10 లీటర్ అంటే 10 లీటర్స్ అనే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి 10 లీటర్. ఇది బేసిక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా ఆలోచించండి. ఇక్కడ ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ మీన్స్ పక్కన వచ్చే నెంబర్లు, అంటే 5, 6, 6, 7 ఆ విధంగా, అంటే పక్క వచ్చే నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనకు ఆ కాన్సిక్యూటివ్ నెంబర్ అనేది ఏది తెలీదు. ఇక్కడ ఏమి చూడండి, ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వేర్ థ్రైస్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ మోర్ దెన్ ద ట్వైస్ ద సెకండ్ నెంబర్ బై 5. అంటే మొదటి నెంబర్ యొక్క మూడింతలు రెండో నెంబర్ యొక్క రెండింతలకి ఒక 5 కలుపుకుంటే ఆ నెంబర్స్ వస్తాయని ఇచ్చారు. కాబట్టి మనకు ఆ ఒక్క నెంబర్ కూడా తెలియదు. కాబట్టి అప్పుడు మనం 2 నెంబర్స్ ఏమవుతాయంటే x ఒకటి అవుతుంది, తర్వాత కాన్సిక్యూటివ్ నెంబర్ కాబట్టి x తర్వాత పక్కన వచ్చే నెంబరే కాబట్టి x+1 ఇంకొక నెంబర్ అవుతుంది. అప్పుడు మనకు కావాల్సిన 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏవంటే x,x+1. మరి ఈ x వాల్యూ అనేది మనం కనుగొన్నట్టయితే x+1 వాల్యూ మనం ఈజీగా అయితే రాయొచ్చు. మరి ఇప్పుడు x వాల్యూ కనుగొనడానికి మనకి ఇక్కడ క్లూ ఏమి ఇచ్చా చూసుకున్నట్టయితే థ్రైస్ ద ఫస్ట్ నెంబర్ x అనుకున్నాం, సెకండ్ నెంబర్ x+1. మరి థ్రైస్ ద ఫస్ట్ నెంబర్, మరి 3 into x ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? థ్రైస్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ మోర్ దెన్ ద ట్వైస్ ద సెకండ్ నెంబర్ బై 5, అంటే ఈజ్ ఈక్వల్ టు 2 into థ్రైస్ ద సెకండ్ నెంబర్ బై 5 అంటే మీన్స్ +5 అనమాట. బై 5 అంటే మీకు +5 అని ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు ఇంగ్లీష్లో. ఇది 2 into x+1 +5 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 2 into x+1 +5 అవుతుంది. అప్పుడు మీరు సాల్వ్ చేసినట్టయితే 3x ఈజ్ ఈక్వల్ టు 2 into x+1 కాబట్టి 2తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము 2 into x ఈజ్ ఈక్వల్ టు 2x +2 ప్లస్ అప్పుడు ఏమవుతుంది 5 అలా ఉండేది అలా రాస్తాము. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 2x +7 అవుతుంది. 5 + 2 7 అవుతుంది. మరి ఇప్పుడు ఒక ఎక్స్లన్నీ ఒక చాటుకు తెచ్చుకున్నట్టయితే మనకు 3x - 2x ఏమవుతుందంటే 3x - 2x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. మరి 3x నుండి ఒక 2x తీసేస్తే ఏం మిగులుతుందంటే x మిగులుతుంది. ఆ x ఈజ్ ఈక్వల్ టు 7 అని అయితే మనకు తెలిసిపోయింది. కాబట్టి x వచ్చేసి 7 అయింది, అంటే x వాల్యూ 7 వచ్చింది. కాబట్టి మిగిలిన ఇంకో కాన్సిక్యూటివ్ నెంబర్ ఏమవుతుందంటే x+1, అంటే మీకు ఇప్పుడు 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. కాబట్టి మీకు 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవి ఏవేవంటే మనకి ఇప్పుడు ఈ యొక్క రూల్ ప్రకారం మనకి ఇచ్చినటువంటిది ఆన్సర్ ఏమవుతుందంటే ఒకటి 7 అవుతుంది, ఇంకోటి 8 అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 7 and 8 ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే పక్క వచ్చే నెంబర్లోనే అర్థం, అంటే ఒకటి తర్వాత ఒకటి వెంటనే ఉండే నెంబర్స్. కాబట్టి x,x+1 ఫర్ ఎగ్జాంపుల్ 1,2 అనేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2,3 అనేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ ఆప్షన్స్లో కూడా మీకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆప్షన్స్లో కూడా 5,6, 6,7, 7,8, 9,10 అవి కూడా పక్క ఇచ్చారు. కాబట్టి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చారు. మరి కాన్సిక్యూటివ్ అంటే పక్క వచ్చే నెంబర్స్. ఇక్కడ వచ్చిన రూల్ ప్రకారం బేస్ చేసుకొని మనం x అనుకొని ఇక్కడ ఏ విధంగా ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. దీన్ని అయితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, అమన్ అండ్ అజయ్ కెన్ బిల్డ్ ఏ వాల్. ఇది వచ్చేసి టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రాబ్లము. అర్థమెటిక్లో అమన్ అండ్ అజయ్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 9 days and 12 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే ఫినిష్ దేర్ వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్? అంటే అమన్ అనే వ్యక్తి 9 రోజుల్లో పూర్తి చేస్తాడు వాల్ కట్టడాన్ని, అజయ్ అయితే 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఒకేసారి పనిచేసినట్టయితే 8 రోజుల్లో పూర్తి చేస్తారని ఇక్కడ ఇచ్చారు. మనం ఇక్కడ ఎటువంటి ఫార్ములా యూజ్ చేయము, ఏం చేయము, మీరు జనరల్గా కాన్సెప్ట్ ఐడియా చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకరు వచ్చేసి అమన్ 9 రోజులు 12 రోజుల్లో పూర్తి చేస్తారు అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి ఈ యొక్క 2 నెంబర్లతో పోయే ఈ యొక్క 2 నెంబర్లతో డివైడ్ అయ్యేటువంటి ఒక నెంబర్ని అయితే మనం తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 180 అనేటువంటి నెంబర్ తీసుకుందాం. 9th ఈ యొక్క 180 అనే నెంబరు మీకు మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి నెంబర్ తీసుకోవాలి మీరు. ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మీకు ఈ రెండింటితో మల్టిప్లై అయ్యేటువంటిది. ఇప్పుడు 9 into 20 ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. 12 into 15 ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. ఇప్పుడు మొత్తం వర్క్ ఎంత, వాల్ కట్టడానికి అయ్యే వర్క్ అంత మొత్తం ఎంత వర్క్ అంటే మనము ఇక్కడ 180 వర్క్ అనమాట. టోటల్ వర్క్ 180. ఈ 180 వర్క్ని అమన్ వచ్చేసి మనకి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాడు? 9 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. అంటే 180 divided by 9 అంటే 20. ఒక రోజుకి చేసే వర్క్ ఎంత? 20. అక్కడ రైటింగ్ సరిగా ఉండదు, మీరు వాయిస్ ఇంటూ మీరు అర్థం చేసుకోవాలి. మరి 180 by 9 is equal to 20, అంటే ఒక రోజు చేసే వర్క్ 20.
అదే మీకు అజయ్ ఉన్నాడు, అజయ్ ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు? 12 డేస్. అంటే అప్పుడు ఒక రోజు చేసే వర్క్ ఎంత అవుతుందంటే 180 డివైడెడ్ బై 12 అంటే 12 1 12 15 180 అవుతుంది మనకు 15. అంటే రోజుకు 15 వర్క్ చేస్తాడు. మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న రోజుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర 180 రూపాయలు ఉన్నాయనుకోండి, రోజుకి 20 రూపాయలు కట్ చేస్తే మీకు ఎన్ని రోజులు అయిపోతుందా? 180 రూపాయలు 9 రోజులు అయిపోతుంది. అంటే అప్పుడు రోజుకి 20 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అదే 12 రోజుల్లో ఖర్చు అయిపోవాలనుకుంటే ఒక 180 రూపాయలని రోజుకి 15 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, 180 రూపాయలు అనేది 12 రోజుల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు ఒక రోజుకి ఇక్కడ చూసుకుంటే వర్క్లోకి మనం వచ్చేస్తే 20 వర్క్ చేస్తాడు. ఇక్కడ అజయ్ వచ్చేసి మీకు 15 వర్క్ చేస్తాడు. ఒకవేళ ఇద్దరు కలిసి పని చేసినట్టయితే అప్పుడు ఇద్దరు కలిసి ఎంత పని చేస్తారు? ఇతను ఒక 20 ఇతను ఒక 15 అంటే 35 వర్క్ చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 180. 180 డివైడెడ్ బై మొత్తం ఒక రోజు చేసే వర్క్ ఎంత వీళ్ళిద్దరు కలుసుకొని? 35. కాబట్టి 180 డివైడెడ్ బై 35 అనేది మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు చేస్తాం చూడండి, ఇక్కడ 35 డివైడెడ్ బై 180. ఇప్పుడు మనకు 35 ఇది దగ్గరగా ఏ నెంబర్తో పోతుందంటే మనకు 35 × 5 35 × 5 మనం సాల్వ్ చేసినట్టయితే 5 5 25 అవుతుంది. ఇక్కడ 5 3 15 ప్లస్ 2 ఎంత? 17 175. మనకు 180లో 75 పోతే 5 అవుతుంది. అప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకున్నట్టయితే 5/3 డేస్ 5/35 డేస్ అవుతుంది. మళ్ళీ 5/35 డేస్ని మనం ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి మనకు 5 1 5 7 35. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 5 1/7 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. 5 1/7 డేస్. మీకు ఎటువంటి ఫార్ములా అవసరం లేదు, మీరు జనరల్గా ఆలోచన చేసుకోవాలి. ఈ రెండింటితోనూ మల్టిప్లై ఒక నెంబర్ తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఒక రోజుకి ఇక్కడ ఇచ్చిన డేస్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే రోజుకి ఎంత వర్క్ చేస్తారని కనుక్కున్నాము. మరి ఇద్దరు కలిసి ఒక రోజు చేసే వర్క్ 35 అనుకున్నాము. ఇప్పుడు టోటల్ వర్క్ని 35 భాగిస్తే మనకు ఇక 5 1/7 అనేది రావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 5 1/7 డేస్ అవుతుంది. మనకు 5/35 వచ్చింది. మనం ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1 5 7 కాబట్టి 5 1/7 డేస్ ఇది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంకొకసారి మీకు అర్థం కాబట్టి రివైజ్ చేసి ఇంకోసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు వర్క్ అని ఒక టైం అని వర్క్ ఇస్తే అన్నీ కూడా ఈ విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు ఈ విధంగానే చేయొచ్చు. మరి ఫార్ములాస్తో గుర్తుపెట్టుకొని చేయాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జనరల్గా చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఫార్ములాస్ అనేది యూజ్ చేసి చేయడానికి మీకు ఎక్కువ ఫార్ములాస్ అంటే కొంతమంది గుర్తుపెట్టుకోలేరు, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఒక పక్క మీకు మెన్సురేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ అర్థమెటిక్లోనూ మీకు చాలా ఈ యొక్క ఫార్ములాస్ అయితే వస్తాయి. మెన్సురేషన్లో మీకు ప్రతి దానికి డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. ఏరియాకో ఫార్ములా, వాల్యూమ్కో ఫార్ములా, మీకు పెరిమీటర్కో ఫార్ములా, సర్కంఫరెన్స్కో ఫార్ములా, అక్కడ మళ్ళీ డిఫరెంట్ షేప్స్ వస్తాయి. ట్రయాంగిల్లో మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, అలాగే మీకు రెక్టాంగిల్, స్క్వేర్, మీకు అక్కడ ఇంకా చాలా వస్తాయి. స్పియర్, సర్కిల్, క్యూబాయిడ్, సిలిండర్, అలా చాలా ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవి గుర్తుపెట్టుకోవాలంటే కొంతమందికి డిఫికల్ట్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మెయిన్గా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా జనరల్ ఐడియాతో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ 2 ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకు గుర్తుపెట్టుకోండి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకు ఆల్రెడీ ఇక్కడ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చారంటే మనకు రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. మరి మన ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ వచ్చేసి మనకు 180 డిగ్రీలు. మనకు రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఒక రైట్ యాంగిల్ అంటే మనకు ఆల్రెడీ మనకు 90 డిగ్రీస్ అని అర్థము. కాబట్టి ఒక యాంగిల్ ఆల్రెడీ 90 డిగ్రీస్ అయిపోయిందంటే మిగిలిన యాంగిల్స్ ఎంత ఉంటుందంటే మనకు మిగిలిన యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. మరి అందులో మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి 2 కూడా ఈక్వల్ ఉండాలి. కాబట్టి 90/2 చేస్తే మనకు 45 డిగ్రీస్ ఉంటుంది ఒక్కొక్క యాంగిల్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 45 డిగ్రీస్. ఇది డైరెక్ట్గా మీకు కంటెంట్ బేస్ మీద చేసే ఆన్సర్, ఇది సాల్వ్ చేసేది అయితే కాదు. డైరెక్ట్గా మీకు కంటెంట్ తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్గా సబ్స్ట్రాక్షన్ ఇచ్చారు. చిన్న ప్రాబ్లము 107.03 నుండి 96.4 107.03 టు గెట్ 96.4 అంటే ఇక్కడ 107లో నుండి 107.03 నుండి ఎంత తీసేస్తే 96.4 అనేది వస్తుందన్నారు. అది ఎంత తీసేయాలో తెలియాలంటే మనకి ఈజీగా ఇక్కడ వచ్చిన 107.03 నుండి మనము ఇక్కడ ఇచ్చినటువంటి 96.4ను తీసేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు, ఏం కాదు మనకి ఇక్కడ. అప్పుడు 107.03 నుండి 96.40 తీసేస్తే ఎంత వస్తుందని ఇచ్చారు. మరి సబ్స్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు 3లో 0 పోతే ఎంత మనకు 3 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 0లో 4 ఉంది కాబట్టి 4, కాబట్టి ఇక్కడ నుండి 1 బారో తీసుకున్నట్టయితే మనము ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 10 అవుతుంది. 10లో 4 పోతే ఎంత 6,
మరి ఇక్కడ ఏం మిగులుతుంది, ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. 6లో 6 పోతే ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 0 అవుతుంది. మరి ఇక్కడ 10 ఉంది, 10లో 9 పోతే ఎంత ఉంటుంది, 1. 10.63 10.63 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సబ్ట్రాక్షన్ చిన్న ప్రాబ్లం ఇది, చాలా చిన్న పిల్లలు కూడా మనం ఈజీగా చేస్తారు ఈ ప్రాబ్లం అనేది. 10.63 ఇది కరెక్టా కాదని ఇంకోసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి 96.40ని మీరు యాడ్ చేయండి. ఇప్పుడు మనకు 107.03 వచ్చింది అనుకోండి, మనం చేసిన ఆన్సర్ కరెక్టే అని అర్థం. 3లో 0 పోతే 3 + 0 3, 6 + 4 10 పాయింట్ పెట్టుకుంటాం. 6 + 1 7, 9 + 1 10, 107.03. మనకు తీసేసిన దాంతో నుండి మరి మనం ప్లస్ చేసినా కూడా మనకు ఇదే ఆన్సర్ వచ్చింది కాబట్టి మనం చేసిన ఆన్సర్ని కరెక్ట్ అర్థము. మీరు ఎప్పుడైనా సబ్ట్రాక్టింగ్ చేసేటప్పుడు మరి మీరు తీసేసిన దాని నుండి ఇంకోసారి యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఈ యొక్క యాడ్ చేసినట్టయితే మీకు మెయిన్గా మీకు ఉన్నటువంటి ఫైనల్ ఆన్సర్ వచ్చినట్టయితే అప్పుడు మీకు చేసిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థము. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఇంకోసారి వెరిఫై చేయడం మంచిది. మ్యాథ్స్లో వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కాకుండా ఇంకోసారి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ప్రాబ్లము, విచ్ నెంబర్ విల్ బి ఇన్ ద మిడిల్ ఇఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ కింద కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో మనము పెట్టుకున్నట్టయితే మధ్యలో వచ్చే నెంబర్ ఏంటి అని అడిగారు. ఇక్కడ 5 నెంబర్లు ఇచ్చారు. మనకు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్న, అంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కు రాయాల్సి ఉంటుంది. పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి రాయాలి. అదే డిసెండింగ్ ఆర్డర్ అయితే మీకు పెద్ద నుండి చిన్న, అదే అసెండింగ్ ఆర్డర్ అంటే మీకు చిన్న నుండి పెద్ద నెంబర్కి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డిసెండింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి మనకు పెద్ద నుండి చిన్నకి రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 4456 4465 4655 4665 4565. అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఏది చూసుకున్నట్టయితే 4400 ఉంది, 4400 4600 4600 4500 ఉంది. ఇక్కడ రెండు 4600 హైయెస్ట్ అని తెలిసిపోతుంది. ఇక్కడ 4655 4665 అని ఇచ్చారు. మరి పెద్దది 4665 కాబట్టి ఫస్ట్ అది రాస్తాము. తర్వాత సెకండ్ పెద్దది 4655. తర్వాత 4400 ఇక్కడ ఉంది కాబట్టి మీ మధ్యలోది 4565. తర్వాత 4456 4465 ఉంది కాబట్టి పెద్దది మధ్య ఫస్ట్ ఏది వస్తుంది 4465. చివరిగా మనకి చిన్నది ఏదంటే 4456. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ వస్తుంది, ఇది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇది ఇట్లా వస్తుంది. మీరు ఎటు రాసినా కూడా మధ్యలో నెంబర్ అయితే మారదు. మీకు 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు మధ్యలో నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ క్యాన్సిల్ చేస్తే మధ్యలో మిగిలినటువంటిది ఏది 4565 అనేది మధ్యలో మిగిలింది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4565 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటే తెలుసుకోవాలి మీరు. అసెండింగ్ అంటే మీకు చిన్న నుండి పెద్ద, డిసెండింగ్ ఆర్డర్ అంటే మీకు పెద్ద నుండి చిన్న. మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో ఫస్ట్ మీకు ఏ వస్తుంది, ఏ అంటే చిన్నది, డి అంటే తర్వాత 4వ నెంబర్ కాబట్టి పెద్దది వస్తుంది. కాబట్టి ఏ అంటే అసెండింగ్ ఆర్డర్, ఏ అంటే చిన్నది కాబట్టి ఫస్ట్ 1 నెంబర్ కాబట్టి చిన్న నుండి పెద్ద అని గుర్తుపెట్టుకోండి. డిసెండింగ్ అంటే మీకు ఫస్ట్కే డి అనేది కొంచెం పెద్దది 4 కాబట్టి మనకు ఆల్ఫాబెట్లో, కాబట్టి పెద్ద నుండి చిన్న అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ రూట్ స్క్వేర్ అని అడిగారు. మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ రూట్ అని ఇచ్చారు, ప్రోడక్ట్ అన్నారు. ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్ అని అర్థము, గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది ఇంటూ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అలాగే స్క్వేర్ ఆఫ్ 4 అంటే 4 యొక్క స్క్వేర్. ఇక్కడ ఒకటి స్క్వేర్ రూట్ ఇచ్చారు, ఇంకొకటి స్క్వేర్ ఇచ్చారు. గుర్తుంచుకోవాలి, 2 స్క్వేర్ రూట్ కాదు, ఒకటి స్క్వేర్ రూట్ ఇంకొకటి స్క్వేర్ ఇచ్చారు. మరి ఈ రెండుకి మల్టిప్లై చేయాలి అంటే ప్రోడక్ట్ చేయాలి. ఇంటూ ప్రోడక్ట్ మీన్స్ ఇంటూ చేయాలి. మరి రూట్స్ అనేది మీరు నేర్చుకోవాలి. రూట్ 16 అంటే వాల్యూ ఎంత వచ్చేసి మనకు 4, రూట్ 16 వాల్యూ 4. మరి 4 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే మనకు 16 అవుతుంది. మీరు స్క్వేర్ రూట్స్ స్క్వేర్స్ బాగా నేర్చుకోవాలి. స్క్వేర్స్ క్యూబ్స్ మీరు బాగా నేర్చుకోవాలి. 20 వరకు స్క్వేర్స్ 20 వరకు క్యూబ్స్ అనేది బాగా పట్టుండాలి. మీరు 2 స్క్వేర్ అనేది 4, 3 స్క్వేర్ అనేది 9, 4 స్క్వేర్ అనేది 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఆ విధంగా మీరు 20 వరకు స్క్వేర్స్ గుర్తుంచుకోవాలి. క్యూబ్స్ కూడా మీకు 2 క్యూబ్ 8, 3 క్యూబ్ మీకు 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125,
మీకు ఆ విధంగా మీరు అప్ టు 20 వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు క్యూబ్స్ ఈ యొక్క స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటే మీకు స్క్వేర్ రూట్ చేయడానికి ఈజీ అవుతుంది, మీకు ప్రాబ్లమ్స్ స్క్వేర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇటువంటి బిట్స్ పడతాయి. మీరు ఏ విధంగానే బట్టి కొడతారు, ఏం చేస్తారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. మరి ఇక్కడ మల్టిప్లై చేయాలి కాబట్టి 4 × 16 ఏమవుతుంది మనకు, 4 × 16 = 64. మనకి రెండింటికి మనకి సాల్వ్ చేయమన్నారు, ప్రోడక్ట్ చేయమన్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 ఇంటూ స్క్వేర్ ఆఫ్ 4, 4 స్క్వేర్ ఎంత 16, 4 × 16 64 అవుతుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 64 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రోమన్ నెంబర్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ XCV1 అనేది మనకి ఏమవుతుంది అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ I మనకి ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే I అంటే 1 అనే అర్థము. నెక్స్ట్ ఇంకా మనకు మెయిన్గా ఇక్కడ టర్మినాలజీ అని చెప్తున్నాను, టోటల్గా రోమన్ నెంబర్ సంబంధించి కాన్సెప్ట్లో 5. ఇక్కడ V అంటే మీకు ఇక్కడ 5, V అంటే మీకు 5 వస్తుంది. తర్వాత X మీన్స్ 10, అలాగే L మీన్స్ 50, C మీన్స్ 100, మీకు D మీన్స్ 500, M మీన్స్ 1000. మీకు ఇక్కడ XCV1 అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఇక్కడ Cకి ముందర ఉందనుకోండి, ఇక్కడ 10 అనేది, అప్పుడు మనకు మైనస్ చేయాలి. ఇప్పుడు XC అంటే C అంటే 100, 100 మైనస్ 10 చేయాలి. ఒకవేళ X అంటే మీకు 100 + 10 చేయాలి. మీకు Cకు ఒక సైడ్ మనకి యూతల వైపు ఉంటే మనకు X చేయాలి, అవతల ఉంటే మనకు Cకి అవతల ఉంటే మనకు ఈ యొక్క ప్లస్ చేయాల్సి ఉంటుంది. మీకు రోమన్ నెంబర్స్ బాగా ఉండాలి, ఒక బిట్ అయితే పడే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు చూసుకోవాలి. మీకు టర్మినాలజీ మీకు మెయిన్ వాల్యూస్ వచ్చేసి ఇవి మీకు ఉన్నటువంటి రోమన్ నెంబర్స్లో గుర్తుపెట్టుకోవాలి. L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. మరి ఇక్కడ X వచ్చేసి 10, V వచ్చేసి 5, I వచ్చేసి 1. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంతో ఇక్కడ XC అని ఇచ్చారు కాబట్టి XC అంటే మీకు 100 నుండి 10 తీసేస్తే ఏమవుతుంది 90 అవుతుంది. తర్వాత ఇక్కడ VI అని ఇచ్చారు, V పక్కన ఇచ్చారు కాబట్టి ప్లస్ చేయాలి. V అంటే 5 ప్లస్ I అంటే మనకు 1 కాబట్టి 5 + 1 = 6. అప్పుడు టోటల్గా కూడితే 90 + 6 ఏమవుతుంది, ఆన్సర్ 96 అవుతుంది. కాబట్టి XCVI అనేటువంటిది మనకు ఏం డినోట్ చేస్తుంది అంటే 96 అనేటువంటి నెంబర్ డినోట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ C 96. మీరు రోమన్ నెంబర్స్ కూడా చదువుకోవాలని అర్థమవుతుంది. ఈ యొక్క బిట్తో మీకు ఏ చిన్న టాపిక్ కూడా వదిలిపెట్టకూడదు. మీకు నెంబర్ సిస్టంలో ఈ నెంబర్ సిస్టంలో రోమన్ నెంబర్స్ అనే టాపిక్ ఉంటుంది కాబట్టి ఇవి చూసుకోండి. చాలామంది ఈ రోమన్ నెంబర్స్ అయితే చూసుకోరు మరి. కాబట్టి రోమన్ నెంబర్స్ కూడా అడిగారు కాబట్టి మనకి ఎన్టీపీసీలో లాస్ట్ టైము, ఈసారి రోమన్ నెంబర్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ మీకు తెలుగు మీడియం వారికి సంపూరక కోణాలు అంటారు. అదే కాంప్లిమెంటరీ మీన్స్ పూరక కోణాలు. మరి సప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయిందనుకోండి, అది సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాబట్టి ఆన్సర్ యాంగిల్స్ టోటలింగ్ 180 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. అదే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనుకోండి పూరక కోణాలు అంటారు. మరి రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే కాంప్లిమెంటరీ. అదే ఇక్కడ ఈ యొక్క 180 డిగ్రీస్ అంటే సప్లిమెంటరీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సప్లిమెంటరీ వచ్చింది కాబట్టి మీకు కాంప్లిమెంటరీ అడిగే అవకాశం ఉంది. ఒకవేళ అడిగితే సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్, కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్, రెండు కోణాలు మొత్తము. మరి ఇంకొకటి కూడా ఉంది మీకు కాంజుగేట్ యాంగిల్స్ అని, అదైతే రెండు కోణాలు మొత్తం 360 డిగ్రీలు అయితే అది కాంజుగేట్ యాంగిల్స్ అంటారు. మ్యాక్సిమం ఈ కాంజుగేట్ యాంగిల్ కంటే మీకు పక్కన పెడితే సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్కువగా అడుగుతుంటారు. మీకు ఏ కాంపిటేటివ్లో అడుగుతుంటారు మనకు. కాబట్టి సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క క్లాస్ సంబంధించి మనకు క్లాస్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. వీటికి వీడియో లెంత్ ఎక్కువైంది. మనము నిదానంగా నేర్చుకుందాం, మనకు టైం ఉంది. మనకు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. మ్యాక్సిమం అన్ని మోడల్ పేపర్స్ కవర్ చేసినట్టయితే మనకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మోడల్స్ కవర్ అవుతాయి. మనం బయట వేరే ప్రాబ్లమ్స్ చేయడం లేదు, కేవలం మనకు వచ్చినటువంటి రైల్వేలో ఆల్రెడీ అయినటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి మరి అటువంటి ఎక్స్పర్ట్సే ప్రిపేర్ చేస్తారు కాబట్టి సేమ్ అదే మోడల్లో మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అదే ప్రిపేర్ అవుతున్నాం. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి, జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా మీరు మ్యాక్సిమం క్లాసెస్ అయితే ట్రై చేద్దాము కవర్ చేయడానికి. కాకుంటే మీకు జనరల్ అవేర్నెస్ అనేది మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాగా ఈ రీజనింగ్, మ్యాథ్స్ ఈ క్లాస్ అనేది ఫాలో అవుతూ మీరు ఏదైనా ఒక మంచి బుక్ ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్స్ తీసుకొని మ్యాథ్స్కి రీజనింగ్కి సపరేట్ బుక్స్ ఉంటాయి ఆర్ఎస్ అగర్వాల్. మరి జీకేకి లూసెంట్ బుక్ ఉంటుంది. మరి వాటికి సంబంధించి బుక్స్ తీసుకొని అవి కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు బాగా ఉంటుంది. ఈ క్లాసెస్ ఫాలో అవుతూ మీరు చేసుకున్నట్టయితే మీకు ఈజీగా చేయొచ్చు మీరు ఎగ్జామ్లో స్పీడ్గా. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క మ్యాథ్స్ సంబంధించి క్లాస్ 1 ఆల్రెడీ రీజనింగ్ క్లాస్ చేశాము. మరి ఆ వీడియో చూడండి. మరి
ఇలాంటి వీడియోస్ అన్ని మరీ చూడాలనుకుంటే, మీరు ఎక్కువగా చూడాలనుకుంటే, ఈ క్లాసెస్ అన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలనుకుంటే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతవరకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేయలేదనుకోండి, వెంటనే లైక్ చేసేసేయండి, మిస్ చేయకండి లైక్ చేయడం మాత్రం. అప్పుడే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, టాప్లో వస్తుంది మనకు సెర్చ్ చేయగానే. మరి ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్తో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.